ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2 రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకొని వచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు 5 కేంద్ర మంత్రుల్ని ఆయన కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే కేంద్ర బడ్జెట్లో ఏపీకి సంబంధించిన ప్రకటనపై ప్రధాని మోదీకి చంద్రబాబు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన చంద్రబాబు నాయుడు దేశ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి అంశాలపై చర్చించారు. ఇద్దరి భేటీల వివరాలను అమిత్ షా ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తోనూ ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను త్వరగా ఇచ్చేలా చూడాలన్నారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబును తన కార్యాలయానికి సాదరంగా ఆహ్వానించారు కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు. ఏపీలో విమానయాన సేవలు, అభివృద్ధి పనులపై చర్చించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు, 2 రోజుల పర్యటన సక్సెస్ అయిందా? పర్యటన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే ఈ పర్యటన అంతా కూడా పూర్తి స్థాయి విజయవంతమైందని కూడా ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ప్రకటించడం జరిగింది. మరొక వైపు ప్రధానితో పాటు 5 కేంద్ర మంత్రులను కలిసిన సీఎం చంద్రబాబు అనేక అంశాల మీద, ముఖ్యంగా ఈ పర్యటన కూడా కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత తొలిసారిగా చంద్రబాబు ఢిల్లీ వెళ్ళడం జరిగింది. అయితే ప్రధానమైన సమస్యలు ఏపీలో 2 మొదటి నుంచి కూడా కూటమి ప్రభుత్వం చెప్తా వస్తుంది. ఒకటి పోలవరం నిర్మాణం, మరొకటి అమరావతి నిర్మాణం, రాజధాని నిర్మాణం. ఈ 2 అంశాల్లో కూడా కేంద్ర బడ్జెట్లో ఏదైతే నిధులు ప్రకటించారో వాటికి సంబంధించిన అంశాలన్నిటి మీద కూడా కేంద్ర మంత్రులతో పాటు ప్రధానితో కూడా చర్చించినట్లుగా తెలుస్తూ ఉంది. ప్రధానమైనది పోలవరం నిర్మాణం. పోలవరం నిర్మాణంలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం అనేది కొత్తగా వాల్ నిర్మించాలని, డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని ఇప్పటికే కేంద్ర జలశక్తి కూడా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఏ కాంట్రాక్టర్తో చేయించాలి అనేది కూడా ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. అయితే పాత కాంట్రాక్ట్ సంస్థనే కొనసాగించడం వల్ల ఇటువంటి సమస్యలు ఉండవు అనేది కూడా ఎక్కువ మంది అభిప్రాయపడే నేపథ్యంలో పాత సంస్థ ద్వారానే ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మించాలనేది కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మరొక అంశం దీనికి సంబంధించిన ఎంత ఖర్చు అవుతుంది, అదేవిధంగా డిజైన్లు. ఎందుకంటే ఇప్పటికే చాలా జాప్యమైన నేపథ్యంలో నవంబర్ నుంచి తిరిగి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పనులన్నింటినీ కూడా గాడిలో పెట్టేందుకు కూడా ప్రభుత్వం ఇప్పటికే సిద్ధమైన నేపథ్యంలో మరో 2 నెలల సమయం మాత్రమే ఉంది. కాబట్టి డయాఫ్రమ్ వాల్ ఎవరి చేత నిర్మించాలి, ఎంత ఖర్చు అవుతుంది, డిజైన్స్ ఏంటి అనేది కూడా ప్రధానంగా చర్చించినట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత మరొక అంశం డిపిఆర్కి సంబంధించిన అంశం. ఎందుకంటే ఇప్పటికే ప్రాజెక్టుకి సంబంధించి గతంలో 55 కోట్లుగా, ఈ 55,000 కోట్లుగా కూడా మొదట ప్రతిపాదనలు చేయడం, తర్వాత దాన్ని 47,000 కోట్లకు కూడా కుదించడం జరిగింది. అయితే ఇప్పుడున్న ఈ డిపిఆర్ను కూడా పూర్తిగా ఆమోదింపజేసుకొని కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ఎందుకంటే కొత్తగా డయాఫ్రమ్ వాల్ కూడా చేపట్టాలి కాబట్టి ఈ నిధులు అనేది పెద్ద సమస్యగా మారకుండా వెనువెంటనే నిధులు విడుదలయ్యే విధంగా కూడా కేంద్రం ఏదైతే హామీ ఇచ్చిందో పోలవరం పూర్తి స్థాయిలో ఆర్థిక సహకారం అందిస్తామని చెప్పిన నేపథ్యంలో వాటన్నిటిని సాధించే విధంగా కూడా ఈ కేంద్ర మంత్రులతో భేటీలో ప్రస్తావించడం జరిగింది. మరొక అంశం అమరావతి రాజధానికి సంబంధించిన అంశం. అమరావతి రాజధానికి సంబంధించి కేంద్ర బడ్జెట్లోనే 15,000 కోట్ల రుణం, ప్రపంచ బ్యాంకు రుణం ఇప్పిస్తామని చెప్పి కూడా ఆర్థిక మంత్రి చాలా స్పష్టంగా ప్రకటన చేసిన నేపథ్యంలో విధి విధానాలు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా తొందరగా నిధులు విడుదల కావాలి. ఎందుకంటే వచ్చే నెల నుంచి కూడా ఇప్పటికే జంగిల్ క్లియరెన్స్ అంతా కూడా రాజధానిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నేపథ్యంలో 15,000 కోట్ల రూపాయలకు సంబంధించిన రుణం ఏదైతే ఉందో ఆ రుణం ఇప్పటికే ప్రపంచ బ్యాంక్ ఇచ్చేందుకు కూడా సిద్ధమైన నేపథ్యంలో ఎంత త్వరగా నిధులను తీసుకురావాలి, పనుల్లో కూడా గాడిని పెట్టి సత్వరమై పూర్తి చేయాలి అనేది ఒక ప్రధానంగా ఈ మీటింగ్లో కూడా చంద్రబాబు వారందరితో కూడా చర్చించిన నేపథ్యం కనిపిస్తుంది. వీటితో పాటు ఇంకా స్టీల్ ప్లాంట్, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ఎయిర్పోర్ట్లకు సంబంధించిన అంశాలను కూడా ప్రధానంగా ప్రస్తావించినట్టుగా జరుగుతుంది. ఇప్పటికే ఉన్న 7 పోర్టులను కూడా మరికొన్నిగా వాటిని పెంచి రాష్ట్రంలో విమానయాన రంగాన్ని కూడా అభివృద్ధి బాట పట్టించే విధంగా కూడా ఈ చర్చలు జరిగినట్లు తెలుస్తుంది. మరొకటి స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ఎక్కడైతే నిర్మలా సీతారామన్తో భేటీ అయిన సందర్భంలోనే ఇప్పటికే కుమారస్వామి కూడా ఆ భేటీలో పాల్గొనడం, ప్రధానంగా ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటీకరణ చేయకుండా ఉండాలి అనే విషయాన్ని కూడా ప్రస్తావించినట్లు జరుగుతుంది. అదేవిధంగా సెయిల్లో విలీనం చేస్తూ వాటికి సంబంధించిన కూడా ఏదైతే ఇప్పటి వరకు నిర్ణయాలు తీసుకోలేదో వాటన్నిటి మీద కూడా ఒక స్పష్టమైన నిర్ణయాలు వచ్చే విధంగా చూడాల్సి ఉంది. మరొక ప్రధానమైన అంశం చర్చించిన అంశాల్లో పోలవరం డయాఫ్రమ్ వాళ్ళకి సంబంధించిన నిధులు విడుదలకి వచ్చే క్యాబినెట్లోనే దీన్ని తీర్మానాన్ని అప్రూవల్ చేయించుకొని త్వరగా నిధులు విడుదలయ్యేలా కూడా చూడాలి. అదేవిధంగా నిర్మాణ సంస్థను కూడా ఫైనలైజ్ చేసుకోవాలనే అంశాల మీద కూడా చర్చ జరిగింది. ఈ చర్చలన్నిటికీ సంబంధించి పూర్తి స్థాయిలో చంద్రబాబు టూర్ అయితే విజయవంతమైందని చెప్తున్నారు. ప్రధానంగా ఎందుకంటే మోడీతో పాటు అదేవిధంగా సిఆర్ పాటిల్తోనూ భేటీ అయ్యారు, నిర్మలా సీతారామన్తోనూ భేటీ అయ్యారు, అమిత్ షాతోనూ భేటీ అయ్యారు, అదేవిధంగా జేపీ నడ్డాతో కూడా భేటీ అయిన నేపథ్యంలో అన్ని కూడా ఫలవంతంగా చర్చలన్నీ జరిగాయి. కాబట్టి నవంబర్ నుంచి పోలవరం పనులు కూడా శరవేగంగా ఊపందుకుంటాయన్న ఆలోచనలో ఇప్పటికే సీఎం ఉన్నారు. అదే విషయాన్ని ఆయన పదే చెప్తా ఉన్నారు. అదేవిధంగా అమరావతి రాజధాని నిర్మాణ పనులు కూడా ఇప్పటికే మొదలుపెట్టారు. కాబట్టి రానున్న రోజుల్లో 1 ఏడాది 2 ఏడాదిల్లోనే మొత్తం పనులన్నీ కూడా పూర్తి అయ్యే విధంగా కూడా చర్యలు అయితే తీసుకుంటారు. ఇందుకు తగినట్లుగానే ఈ పర్యటన అంతా కూడా పూర్తిగా విజయవంతమైందని చెప్పుకోవాలి.